బాగున్నావు బాబు? మేము బాగున్నామమ్మా, మీరేంటి ఇలాగా? ఏం చెప్పాలి బాబు, నా చిన్న కొడుకు నాకు పెట్టాల్సి వచ్చిందని బయటికి దోచేశాడు. అవునా అమ్మా, సరే మీరు కూర్చోండి, నేను పల్లవిని పిలుచుకొని వస్తాను. పల్లవి, అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. మీరేం చెప్పక్కర్లేదు, మీ అమ్మాయి కదా వచ్చింది. మీ అమ్మకి సిగ్గు సరం ఏమీ లేదు, బయటికి నెట్టేసినా మళ్ళీ వస్తుంది. అరే నేను చెప్పేది వినవే. అయినా మీకు తెలియదా ఇంత ఖర్చు అవుతుందా ఇంట్లో? ఆమె భారం కూడా మనమే మొయ్యాలా? మీకు మొహమాటం ఏమో, నాకేం మొహమాటం లేదు, నేను ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తా వెళ్ళి. అమ్మ నువ్వా? చాలా బాగా మాట్లాడావమ్మా, సూపర్. నేను నువ్వని అనుకోలేదమ్మా. మరి ఎవరనుకున్నావమ్మా? మీ అత్త కూడా ఒక తల్లేగమ్మా. కొడుక్కి నేను భారం అయ్యాను అనుకున్నానే, కానీ నిన్ను చూసినాకే నాకు అర్థమైంది. ఆ బాధలు నీకు చెప్పుకుందామని వచ్చాను. ఇక్కడ చూస్తే నువ్వు కూడా అలాగున్నావే. రేపు నువ్వు నీ పిల్లలకి పెళ్లి చేసి నువ్వు అత్తవవుతావు, అప్పుడు నీకు తెలిసిద్దే నా బాధ ఏంటో. నీకొకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఏ తల్లికి సొంత ఇల్లు ఉండదే.